ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని హార్స్లీ హిల్స్ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలంగా మారింది. అక్కడి ఘాట్ రోడ్డులో చిరుతపులి తిరుగుతుండటంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. వేసవి కాలం కావడంతో పర్యాటకుల తాకిడి హార్స్లీ హిల్స్ కి ప్రస్తుతం విపరీతంగా ఉంటోంది. రాత్రిపూట పర్యాటకులు వాహనంలో వెళ్తున్న సమయంలో ఘాట్ రోడ్డులో చిరుతను చూసి భయపడ్డారు. ఈ విషయమే హార్స్లీ హిల్స్ లో ఉన్న అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుతను బంధించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ వైశాలి. ఈ రోజు అంటే రాత్రి సంబంధించి చూసుకుంటే మాత్రం ఒక మదనపల్లి సమీపంలో ఉన్నటువంటి హార్స్లీ హిల్స్ కి అయితే మాత్రం పర్యాటకులు అయితే కొంతమంది వెహికల్స్ లో వెళ్లేటప్పుడు ఒక వీడియో తీసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఆ టైంలో కూడా ఒక చిరుతపులి రోడ్డు దాటడం చూసి కూడా భయాందోళనకు అయితే గురయ్యారు. ఎక్కువగా ఈ యొక్క వేసవి కాలం సంబంధించి అయితే మాత్రం పర్యాటకులకి ఎక్కువగా కూడా ఈ యొక్క హార్స్లీ హిల్స్ లో పోయేసి ఎంజాయ్ చేయడానికి అయితే పర్యాటకులు ఎక్కువగా కూడా ఆసక్తి అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంటుంది. ఒక వేసవి కాలంలో ఎక్కువగా ఒక కొండ ప్రాంతాన్ని సందర్శించడం ఆ పర్యాటకులకి కూడా కొంత ఏపీ టూరిజమే కాకుండా ఒక ప్రభుత్వం కూడా ఒక హార్స్లీ హిల్స్ ని ఒక పర్యాటక కేంద్రంగా కూడా డెవలప్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా అక్కడికి వెళ్లేదానికైతే ఆసక్తి అయితే చూపిస్తా ఉంటారు. నిన్న రాత్రి సమయంలో అయితే కొంతమంది పర్యాటకులు అయితే మాత్రన్నప్పుడు ఒక చిరుతను చూసి కూడా భయాందోళనకు గురై ఆ హార్స్లీ హిల్స్ లో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అయితే అందించారు. ఆ సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం ఆ యొక్క ప్రాంతాన్ని కూడా కూబింగ్ చేసి ఆ యొక్క పెద్ద పెద్ద శబ్దాలు కూడా చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ గా కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి అంటే ఆ చిరుతపులి సంచరించినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా పెద్ద పెద్ద శబ్దాలతో అక్కడ అప్రమత్తం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. రాత్రి నుంచి కూడా ఉదయం వరకు అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం ఆ యొక్క చిరుతపులి రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. మరి వచ్చేటువంటి పర్యాటకులను కూడా అప్రమత్తం చేస్తూ అక్కడ సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామనేసి ఈ యొక్క వేసవి కాలం సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా కూడా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా అప్రమత్తం చేయాలి అనేసి అటవీ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారనేసి డిఎఫ్ఓ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చూసుకుంటే మాత్రం ఎక్కువగా చిరుతపులి సంచారం అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నటువంటి వైనం అయితే ఉంది. ఒకవైపు ఎలిఫెంట్స్ కానీ మరోవైపు యొక్క చీతాస్ అంటే ఏనుగులే కాకుండా ఒక చిరుతపులులు కూడా ఈ యొక్క చిత్తూరు జిల్లాకు సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా తారసపడటంతో వచ్చేటువంటి పర్యాటకులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. ఇక హార్స్లీ హిల్స్ కి చూసుకుంటే మాత్రం మదనపల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఆ యొక్క ఘాటు ప్రాంతం కాబట్టి ఆ ఎత్తైన ప్రదేశం ఘాట్ రోడ్డు, ఆ ఘాట్ రోడ్డుకు సంబంధించినటువంటి పైన ఉన్నటువంటి కొన్ని ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలని పర్యటించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు అయితే వస్తుంటారు. ఉదయం ఒక సన్ రైజ్ చూడడానికి ఎక్కువగా ఆసక్తి అయితే చూపిస్తా ఉంటారు పర్యాటకులు. దానికోసం రాత్రి వేళల్లో కూడా హార్స్లీ హిల్స్ కి చేరుకోవడానికి ఎక్కువగా ఆసక్తి అయితే చూపిస్తా ఉంటారు. రాత్రి జరిగినటువంటి ఒక చిరుతపులిని చూసినటువంటి ఒక పర్యాటకులు కూడా భయాందోళనకు అయితే గురి చేసి ఆ పక్కనే ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులకు కూడా అయితే మాత్రం సమాచారం అందించారు. అంటే ఎప్పుడూ లేని విధంగా కూడా అక్కడ వన్యమృగాలు రావడం, దాంతో పాటు ఈ యొక్క చిరుతపులిని చూడటంతో కూడా పర్యాటకులంతా ఒక భయాందోళన వాతావరణం అయితే నెలకొంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సద్దుమణిగించేదానికి అక్కడ అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇక అటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించి వాటి దగ్గర హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తాము అనేసి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక వేసవి కాలానికి సంబంధించి అయితే మాత్రం పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉన్నందాని వలన ఈ యొక్క ఘాట్ రోడ్లో కానీ హార్స్లీ హిల్స్ పైన కానీ కొన్ని సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామనేసి వచ్చేటువంటి పర్యాటకులకు అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మెరుగైన సదుపాయాలు కూడా సౌకర్యాలతో పాటుగా కల్పిస్తామనేసి ఏపీ టూరిజం ఒకవైపు, మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా అయితే చెప్తున్నారు. ఇక దగ్గరగా అటవీ శాఖ అంటే దగ్గరలో అయితే మాత్రం దట్టమైనటువంటి అడవి ఉన్నదాని వల్ల ఎక్కువగా కూడా అక్కడికి వన్యమృగాలు అయితే వస్తూ ఉంటాయి. వన్యమృగాలతో పాటుగా యొక్క చిరుతపులులు కూడా రావడంతో పాటుగానే ఒక పర్యాటకులు కూడా రావడానికైతే మాత్రం కొంచెం నిరాశ కూడా చెందేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. వీటినన్నింటినీ కూడా అధిగమించడానికి
అటవీ శాఖ అయితే మాత్రం ఒక ముందడి చేసిందనేసి చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి కొన్ని బ్లాక్ స్పాట్ ను కూడా గుర్తించి ఒక ఘాట్ రోడ్డుల్లో చిరుతపులి సంచారం చేసేటువంటి కొన్ని ప్రాంతాలను కూడా సూచిక బోర్డులతో పాటుగా అక్కడ కొంతమందిని ప్రైవేటు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి సెక్యూరిటీ పరంగా కూడా అప్రమత్తం చేస్తాము అనేసి అటవీ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే డిఎఫ్ఓ అధికారులు కూడా దానిపైన అయితే మాత్రం చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మదనపల్లి దగ్గరలో ఉన్నటువంటి హార్స్లీ హిల్స్ ఎప్పుడు కూడా పర్యాటక రంగానికైతే మాత్రం ఒక ఫేమస్ అయినటువంటి ప్రదేశం. అది ఒక చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు, దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయడానికి అయితే హార్స్లీ హిల్స్ అయితే వస్తూ ఉంటారు. ఈ యొక్క హార్స్లీ హిల్స్ లో ఎంజాయ్ చేసేటప్పుడు ఈ యొక్క చిరుతపులులు తారసపడడం కానీ ఒక వన్యమృగాల వల్ల కూడా ఎవరు ఇబ్బంది పడకుండా దాని బారిన పడకుండా ఉండేందుకు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అన్ని చర్యలు కూడా చేపడతామనేసి చెప్తున్నారు. దీంతో భాగంగానే ఏపీ టూరిజం కూడా దీనికి సహకరిస్తూ కూడా అక్కడికి వచ్చేటువంటి రూమ్ బుకింగ్స్ కానీ అక్కడ జరిగేటువంటి కొన్ని యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఈ యొక్క చిరుతపులుల సంచారం ఉందనేసి అప్రమత్తం చేయడం కోసం కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామనేసి అయితే ఏపీ టూరిజం తో పాటుగా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రానున్నటువంటి వేసవి కాలం కాబట్టి ఇక వచ్చేటువంటి వన్యమృగాలు కూడా వేసవి తాపానికి రోడ్ల మీదకి రావడం, అలాగే జన సంచారం లేని విధంగా ఉండే ప్రాంతాలకు కూడా రావడం అండ్ ఎప్పుడు కూడా ఈ యొక్క హార్స్లీ హిల్స్ అయితే పర్యాటకులతో సన్నడగా అయితే నెలకొన్నటువంటి ప్రాంతం అది. కాకపోతే ఈ యొక్క ఘాట్ రోడ్లకు సంబంధించి అయితే మాత్రం ఎప్పుడు ఒక చిన్న చిన్న వన్యప్రాణులు అయితే మాత్రం తిరుగుతూనే ఉంటాయి. వాటి కోసం ఈ యొక్క వైల్డ్ లైఫ్ కి సంబంధించి అయితే అక్కడ ఎలాంటి ఘటనలు అయితే చోటు చేసుకోకుండా వాటిని ఎటువంటి నిర్బంధనం లేకుండా చేసే విధంగా వైల్డ్ లైఫ్ అనుమతులు తీసుకున్న తర్వాతనే ఒక చిరుతపులికి సంబంధించినటువంటి చర్యలు కూడా చేపడతామనేసి అటవీ శాఖ అయితే చెప్తా ఉన్నారు. ఇక పర్యాటకులకు మాత్రం ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఒక పర్యాటకులకు సంబంధించి అయితే కొన్ని ఏరియాకి సంబంధించి వాటి దగ్గరికి కౌషన్ బోట్స్ కూడా ఏర్పాటు చేసి వాటి ప్రాంతాలు కూడా నిషేధిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు వెళ్లకుండా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ను కూడా ఏర్పాటు చేయాలనేసి ఇప్పటికే ఒక అధికారులు కూడా ఒక సూచిక బోర్డులు కూడా రెడీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరొక 2-3 రోజుల్లో కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో హార్స్లీ హిల్స్ సంబంధించి చిరుతపులులు ఎటువైపు వెళ్తున్నాయో వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్లను కూడా గుర్తించి అక్కడ సూచిక బోర్డులు అలాగే సెక్యూరిటీ సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తాము అనేసి అటవీ శాఖ అయితే మాత్రం హామీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇక మీదటి నుంచి వచ్చేటువంటి పర్యాటకులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భయాందోళన లేకుండా వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామనేసి ఒకవైపు ఏపీ టూరిజం, మరోవైపు యొక్క అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం దీనిపైన పూర్తి స్థాయి సమీక్ష చేసిన తర్వాత ఒక బోర్డులు కానీ ఈ యొక్క వైల్డ్ లైఫ్ కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటి పర్మిషన్ తోనే ఈ యొక్క పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి హార్స్లీ హిల్స్ ని అభివృద్ధి పరంలోకి తీసుకురావడానికి అయితే మాత్రం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని పర్యాటకులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు చర్యలు కూడా చేపడతా ఉన్నారు. రాత్రి జరిగినటువంటి యొక్క ఘటనకు సంబంధించి కూడా కొంతమంది పర్యాటకులు తన వెహికల్స్ లో వెళ్తూ కూడా ఒక వీడియో కూడా తీశారు. ఆ యొక్క వీడియోను చూపించిన తర్వాత ఆ యొక్క స్పాట్ ను కూడా ఐడెంటిఫై చేసి ఆ స్పాట్ కి సంబంధించినటువంటి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ని కానీ అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లాంటివి కూడా చేస్తామనేసి ఇప్పటికే పర్యాటకులకు కూడా హామీ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వచ్చేటువంటి పర్యాటకుల్ని ఇక మీదటి నుంచి ఎటువంటి అజాగ్రత్తగా ఉండనీయకుండా అందరినీ అప్రమత్తం చేసి రాత్రులు కూడా కొన్ని టైమింగ్స్ కూడా మార్పు చేయాలనేసి కూడా హార్స్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఏపీ టూరిజం కూడా భావిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా 2-3 రోజుల్లో దీనిపైన పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ కూడా వచ్చే విధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.